హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ పీపుల్ పల్స్ విత్ ప్రసూన. నిన్నటి శనివారం బిగ్ బాస్ ఎపిసోడ్ రివ్యూతో మీ అందరి ముందుకి వచ్చేసాను. నాకు ఎపిసోడ్ చూస్తుంటే ఏమనిపించిందంటే నా ఫీలింగ్ కొంచెం ఇష్టం కొంచెం కష్టంలో ఉంది. ఎందుకంటారా, మళ్ళీ కూడా యాజ్ యూజువల్గా మణికంఠ గారి వీడియోస్ అన్నీ చూపించలేదు. మణికంఠ గారికి ఎక్కడో ఎందుకో బిగ్ బాస్ కొంచెం చిన్న చూపు చూస్తున్నట్టుగా అనిపించింది. అసలు ఆది చూపించలేదు, అంతమైతే చూపించారు మణికంఠ గారి డిస్కషన్లో. యష్మి సోనియా ఆయనపై నోరేసుకొని పడి నువ్వు కన్విన్స్ అవ్వు అన్నది ఎక్కడా చూపించలేదు. ఆయన లాస్ట్లో నేను ఓకే అన్నది మాత్రమే చూపించారు. మీరు చూపించకపోండి బిగ్ బాస్, మేము ఆల్రెడీ చూసాం, మాకు ఎవరేంటో తెలుసు. మీరు ఎంత సేవ్ చేయాలనుకున్నా కూడా సేవ్ చేయలేరు. అండ్ ఇంకొకటి, నిన్న సోనియా విషయానికి వస్తే కొంచెం బాగానే మందలించారని అనిపించింది, కానీ ఇంకొన్ని వీడియోస్ బయట పెట్టుంటే బాగుండు అని అయితే మాత్రం నాకు అనిపించింది. అయినా బిగ్ బాస్ ముద్దు బిడ్డ కదా సోనియా, ఎందుకు చూపిస్తారు చెప్పండి. కానీ ఏ మాటకు ఆ మాట, నిన్న ఎపిసోడ్ మాత్రం ప్రేరణ సూపర్ అనిపించేసింది. టాప్ 5కి వెళ్ళగలే ఒక ఫీమేల్ కంటెస్టెంట్ అని అయితే మాత్రం నాకు అనిపించేసింది. అసలు సీత గారు ప్రేరణ గారు ఎక్సలెంట్ అని అనిపించారు నాకు మాత్రం. మరి మీకేమనిపించారు? నిన్న ప్రేరణ గారు బిగ్ బాస్ హౌస్లో ఎలా మీకు అనిపించారు? తను రేస్ చేసిన ప్రతి పాయింట్ కూడా ధైర్యంగా చెప్పేసింది ఆ అమ్మాయి. నాకు ఫస్ట్ డే 1 నుంచి అబ్జర్వ్ చేస్తే యష్మికి ఎక్కడో ప్రేరణను చూస్తే కొంచెం కుళ్ళు ఓర్వలేని తనంలా నాకు అనిపిస్తుంది. ప్రేరణ ఏం చేసినా చులకనగా చూసేస్తుంది యష్మి. ఏదో పెద్ద ఈవిడే పెద్ద మోనార్కు, ఈవిడే పెద్ద కరెక్ట్ అని. ఆ యష్మి పాయింట్ని కూడా బిగ్ బాస్ డ్రాగ్ చేసినట్టుగానే అనిపించింది. ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి సోనియా అడగాల్సినవి, బట్ వాటిని వీటికి కనెక్ట్ చేస్తూ అడిగారేమో అని అయితే మాత్రం సరే అలా అనిపించింది అని అనుకున్నా కూడా అంత ఫుల్గా అయితే మాత్రం నాకు సాటిస్ఫాక్షన్ రాలేదు. ఎందుకంటే అన్ని వీడియోస్ చూపించాలి కదా సోనియాని పాయింట్అవుట్ చేయాలి కదా. బట్ ఎక్కడా కూడా సోనియాకి నొప్పి తగలకుండానే మందలించినట్టుగా అనిపించింది నాకు. నిన్న హౌస్ మాత్రం వీళ్ళ ముగ్గురు విషయంలో యునానిమస్గా చెప్పారు చూడండి, అది అబ్బా ఎస్. నిఖిల్కి మాత్రం పడతానే ఉన్నాయి పంచులు, కానీ నిఖిల్ సోనియా పృథ్వీ ఏదో కవర్ చేసుకోవడానికే ట్రై చేస్తున్నారు, కానీ అందులో నుంచి రియలైజ్ అయ్యి బయటికి రావడానికి ఎక్కడ ట్రై చేయట్లేదు. అక్కడే అంది ప్రేరణ, ఇదే నాగార్జున గారు, వాళ్ళు కవరప్ చేసి దానిపైన కోటింగ్ వేసేసి ఏదో చేస్తారే కానీ వాళ్ళ తప్పు అని ఎప్పుడు ఒప్పుకోరని అయితే మాత్రం ప్రేరణ భలే చెప్పింది. ప్రేరణ నిన్న ఎపిసోడ్లో మాత్రం మీకు 100 మార్క్స్ అండి. చాలా బాగా చెప్పారు. ఈవెన్ భయపడకుండా చెప్పారు. నాగార్జున గారే ఒక సెకండ్ కన్విన్స్ అయిపోయారు అనుకోండి. ఎస్, నిన్న హీరో 0 టాస్క్ జరిగింది. అండ్ హీరో 0 టాస్క్లో ఎస్ కరెక్ట్గానే హీరోకి నబీల్కి ఎక్కువ కిరీటం వచ్చింది. అండ్ నైస్, ఎస్ తన గేమ్ ప్లే చాలా బాగుంది. అండ్ తన పర్ఫార్మెన్స్ బాగుంది. లాస్ట్ వీక్ తన రేస్ చేసిన పాయింట్స్ బాగున్నాయి. వాయిస్ అవుట్ చేసిన విధానం చాలా బాగుంది. నిజంగా ఈ 1 వీక్ కూడా ఆయన హీరోనే అనిపించాడు. 0 ఎందుకు మణికంఠ అంటే ఇది కూడా వ్యాలిడ్ అనే అంటాను. ఎందుకు అని అంటే తను రేస్ చేయాల్సిన పాయింట్స్ కరెక్ట్గా రేస్ చేయడు. నోరు విప్పాల్సిన టైంలో నోరు విప్పడు. అక్కడ ఆ క్లాన్కి వెళ్ళిపోయాడు కదా, నిఖిల్ సోనియా క్లాన్కి వెళ్ళిపోయాక డల్ అయిపోయాడు. అంటే ఆ డామినేషన్ని తట్టుకోలేక తన పాయింట్స్ని తను రేస్ చేయలేకపోయాడని అయితే మాత్రం నాకు అనిపించింది. అండ్ ఎంతసేపు నిఖిల్ వైపు ఒక రాంటి సింపతి, మేబీ ఫస్ట్ వీక్లో తనని తీసుకున్నందుకు ఏమన్నా అలా ఫీల్ అయ్యాడో ఏమో, కానీ మాత్రం నిఖిల్ వైపే ఒకలాంటి సింపతి చూపించినట్టుగా నాకు అనిపించింది. ఏమన్నా చేస్తే నిఖిల్ ఫీల్ అవుతాడేమో, నిఖిల్ బాధపడితే ఎలాగా అన్నట్టుగానే మణికంఠ తీరు ఉంది, కానీ లాస్ట్ వీక్ అంతా నిజంగానే 0గానే అనిపించాడు మణికంఠ. నెక్స్ట్ ఇంకా సీత గారికి కూడా కిరీటాలు వచ్చాయి హీరో అని చెప్పి. సీత గారు కూడా గేమ్ ప్లే చాలా బాగుంది. డే 1 ఆ రివ్యూస్లో మీరు కానీ ఖచ్చితంగా ఫాలో అవ్వుంటే మాత్రం ఇప్పటిదాకా నేను చెప్పిన ప్రతి ఒక్కటి ప్రూవ్ అయింది. నిఖిల్ 2 ఫేడెడ్ అని చెప్పాను, నిఖిల్ డబల్ సైడెడ్ అని చెప్పాను, 2 ఫేసెస్ అని చెప్పాను. ఫేడెడా ఏమోలేండి, నేను సినిమాకి వెళ్ళొచ్చాను, కొంచెం మాటలు తప్పు వస్తున్నాయి. నిఖిల్ 2 ఫేసెస్ అని చెప్పాను, డబల్ సైడెడ్ అని చెప్పాను. ఇదన్నీ నిజం. సీత జెన్యున్గా పాయింట్ రేస్ చేస్తుంది. ఎక్కడన్నా స్టాండ్ తీసుకోవాలంటే స్టాండ్ తీసుకుంటుంది అని అయితే మాత్రం నా రివ్యూస్లో చెప్పాను. అవన్నీ కూడా ఇప్పుడు కన్ఫర్మ్ అవుతూ వస్తున్నాయి.
ఈ వీడియో రిలీజ్ అయ్యే టైంకి సోనియా ఎలిమినేట్ అని కూడా వీడియో వచ్చేస్తుంటుంది, అందరూ చూసేసి ఉంటారు. అండ్ ఎస్, సోనియా గారు కూడా ఎలిమినేట్ అయిపోయారు. ఇంకా నిఖిల్ గారి పరిస్థితి ఏంటో మనం ఇప్పటి నుంచి చూడాలి. నిఖిల్ గేమ్ ఆడతాడా లేక మూల కూర్చుంటాడా దేవదాస్ లాగా? కానీ నాకు అనిపిస్తుంది ఏంటంటే నిఖిల్ గేమ్ ఆడలేడు. నిఖిల్ ఫస్ట్ నుంచి సోనియాతో డిపెండ్ అయ్యి ఒక గేమ్ ప్లే చేస్తున్నాడే తప్ప తన ఓన్ డెసిషన్ మేకింగ్ ఫస్ట్ వీక్ నుంచి ఇప్పటిదాకా లేదు. ఈవెన్ డెసిషన్ ఓన్గా తీసుకోవాల్సిన టైంలో కూడా తను తీసుకోలేడు. నేను ఇక్కడ ఆడియన్స్కి ఒకటే చెప్తున్నాను, మీరు సీరియల్స్నో లేక బయట ఏదైనా షోసో చూసి కొన్ని ఏమన్నా వీడియోస్ చూసి ఆయనకు ఓట్స్ వేస్తారేమో. ఆయనకని కాదు, ఏ కంటెస్టెంట్కి ఓటు వేయద్దు. నా సిన్సియర్ రిక్వెస్ట్, బిగ్ బాస్ హౌస్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది దాన్ని బట్టే చూసి ఓట్స్ వేయండి. నెక్స్ట్ ఇంకా నిఖిల్, సోనియా వీళ్ళ విషయాలు పక్కన పెట్టేస్తే, నిన్న విష్ణుప్రియ ఈవిడ గురించి మాట్లాడాలా? ఎందుకంటారా, ఒక దరిద్రం పోయిందిలే అనుకుంటే ఇంకో దరిద్రం దాపరిచ్చినట్టుగా ఉంది బిగ్ బాస్ హౌస్కి. విష్ణుప్రియ గారు ఏంటండి హౌస్కి ఎందుకు వచ్చారు? పృథ్వీ గారిని చూసుకోవడానికా? ఏమిటది? ఆ మెలికలేంటి? ఆ చండాలం ఏమిటి? ఆట ఆడవమ్మా బాబు. సొంత క్లాన్లో ఉన్న పర్సన్స్కి సపోర్ట్ చేయకుండా పక్క క్లాన్లో ఉన్నవాడికి సపోర్ట్ చేస్తావు ఏంటిది? అంతకైతే ఆ క్లాన్లోకి వెళ్ళిపో. ఆ క్లాన్లో ఎవడో నేను తీసుకోవడానికి రెడీగా లేడు. ఎందుకంటే వెళ్తే ఇంకో సోనియా అయిపోతావు అని వాళ్ళకి తెలుసు. వాళ్ళు గేమ్ ఆడడానికి రాకుండా నువ్వు వాళ్ళ మీద పడ్డానికి వచ్చినట్టుగా ఉంది విష్ణుప్రియ గారు. మీ ఆట అంతా ఏమన్నా అంటే మాత్రం విష్ణుప్రియ ఫ్యాన్స్ అసెంబ్లీ హియర్ అని మాత్రం వచ్చేస్తారు ఫ్యాన్స్. గేమ్ చూసి ఓటు వేయండి, అంతేగాని ముందు ఒక ఫ్యాన్ బేస్ పెట్టుకొని వస్తారు చూడండి, దానికైతే ఓట్స్ వేయొద్దు. అండ్ ఇక్కడ విష్ణు వచ్చి ప్రేరణకి హీరో అని చెప్పి కిరీటం ఇచ్చింది. నాకెందుకో ఇక్కడ హీరో అని ప్రేరణకి ఎందుకు ఇచ్చిందా అని నాకు అనిపించింది. యాక్చువల్గా సీత తనకు అన్ని విషయాల్లో అడ్రస్ చేస్తూ తను చెయ్యకూడదు అన్న పనులు చెబుతూ అన్ని సీతనే చేసింది. కానీ ఎందుకో ఆవిడ కొంచెం బయాస్డ్గా అనిపించింది. తనకు కూడా కుళ్ళు పుట్టిందేమో. ఎస్, విష్ణుప్రియ గారు ఫస్ట్ నుంచి యాక్సెప్ట్ చేయలేరులేండి సీత గారు ఏం చేసినా తప్పు అని కొన్ని ఎపిసోడ్స్లో నేను చూశాను. ఆవిడకి కూడా కొంచెం సీత గారు అంటే రవంత కుళ్ళు ఉంది. ఎస్, ఇదైతే ఇవాళ ఎపిసోడ్ ఇలా సాగింది. అండ్ విష్ణుప్రియ గారు ఇంకో సోనియా అయిపోతుందేమో అని నా ఫీలింగ్. బిగ్ బాస్ ఇంక లవ్ ట్రాక్ లాపి గేమ్లోకి పిలిపించు. అండ్ విష్ణుప్రియ గారు మీరు ఈ లవ్ ట్రాక్ పట్టుకొని అయితే మాత్రం బిగ్ బాస్లో కొనసాగాలి అనుకుంటే మాత్రం కొనసాగలేరు. నాకు ఇవాళ ఎపిసోడ్ కొంచెం ఇష్టం, కొంచెం కష్టం. ఎందుకన్నాను అంటే మణికంఠ అవి అంతం చూపించారు కానీ ఆదిలో వచ్చిన వీడియోస్ అసలు ఆ మాట అనడానికి కారణం చూపించలేదు. అండ్ ప్రేరణ హ్యాట్స్ ఆఫ్, ఎందుకంటే మీ గేమ్ బాగుంది. నిన్న నాగార్జున గారి దగ్గర రైస్ చేసిన పాయింట్స్ కొట్టే కరెక్ట్గా మాట్లాడారు. అండ్ విష్ణుప్రియ గారు గేమ్ ఆడండి, పృథ్వీని తర్వాత చూసుకోవచ్చు, బయటికి వెళ్ళాకైనా మీరు మాట్లాడుకోవచ్చు, కానీ గేమ్ ఆడండి, అది చెయ్యొద్దు. మరి మీకు ఎలా అనిపించింది ఇవాల్టి బిగ్ బాస్ ఎపిసోడ్? మొత్తానికి అయితే మాత్రం సోనియా ఎలిమినేట్ అయిపోయింది. హ్యాపీగా ఉండొచ్చు ఇక నుంచి చూద్దాం బిగ్ బాస్ హౌస్లో నిఖిల్ గేమ్ ప్లే ఎలా ఉంది, మిగిలిన కంటెస్టెంట్ సోనియా వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ గేమ్ని ఎలా స్టార్ట్ చేశారు అనేది. నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ కమెంట్ చేయండి. అసలు వీడియోస్ రివ్యూస్ ఎలా అనిపిస్తున్నాయో కమెంట్ చేయండి. కమెంట్స్ చూస్తేనే కదా నాకు అనిపిస్తుంది ఎన్ని ఫ్లాస్ ఉన్నాయో నేను రెక్టిఫై చేసుకొని మళ్ళీ మంచి వీడియోస్తో మీ ముందుకు రావడానికి. అండ్ ఇప్పుడే చెప్తున్నాను, నా వీడియోస్లో బిగ్ బాస్ రివ్యూస్లో కంటెంట్ లేకపోతే మాత్రం, బిగ్ బాస్ ఎపిసోడ్స్లో రివ్యూస్లో కాదు, బిగ్ బాస్ ఎపిసోడ్స్లో కంటెంట్ లేకపోతే మాత్రం నేను రివ్యూ ఇవ్వను. చెత్త తమ్నైల్స్ పెట్టి, పనికి మాలిన తమ్నైల్స్ పెట్టి, దాన్ని ప్రేక్షకులను అట్రాక్ట్ చేసి వాటిల్ని లాగి ఏదో వాచర్స్ పెంచుకోవడానికో లేక వాళ్ళని చూపించుకోవడానికో అయితే మాత్రం నేను చేయను. కంటెంట్ ఉంటేనే ఆ ఎపిసోడ్కి రివ్యూ చేస్తాను. కంటెంట్ లేని ఎపిసోడ్కి రివ్యూ చేయడానికి నాకు మనసు రాదు. పరమ చెత్త తమ్నైల్స్ అయితే నేను పెట్టను. సరే, ఇప్పుడు మీకేమనిపించిందో, నిన్నటి ఎపిసోడ్లో నాగార్జున గారు రేస్ చేసిన పాయింట్స్ అన్ని రేస్ చేశారా లేదా అనేవన్నీ కూడా మీకు ఎలా అనిపించాయో కమెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.